గత ప్రభుత్వ హయాంలో అమరావతి పోలవరాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారిని కూడా భయపెట్టారన్నారు. ఉగాది నుంచి P4 పాలసీని ప్రారంభిస్తామని తెలిపారు. జనాభా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు సీఎం. తప్పులు చేసే వారి విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు. అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాలి శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని ఉగాదికి, తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలి. గంజాయి, డ్రగ్స్ వీఆర్ కంట్రోల్ చేస్తాం. లిక్కర్ విల్ కంట్రోల్. ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి, మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టాం.